ఇంతకాలం తన కుటుంబం కోసం, బాధ్యతల కోసం మనం ఎన్ని రకాల మాటలతో, చేతలతో రకరకాల అవమానాలు చేసినా భరించింది. ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఆదిత్య గారింటికమ్మా. మీ అత్తయ్య గారి కేర్ టేకర్గా చేరినప్పుడు చాలా అవమానాలు భరించాను. కేవలం జీతం కోసమే ఇబ్బందుల నుంచి బయటపడాల్సిన అవసరం నాకుందని నేను అవన్నీ మౌనంగా భరించలేదు. నాకు పర్మనెంట్గా సెలవిప్పించండి. మీ మంచితనానికి, చేసిన మేలుకి థ్యాంక్స్. వస్తాను. వచ్చిన కొత్తల్లో చాలా మర్యాద ఇచ్చాను, కానీ మీరు చేసిన పాప పనులు అసహ్యం కలిగించాయి. మీ మర్యాద మీరే పోగొట్టుకున్నారు. కడుపులో ఎందుకంత కుళ్ళు పెట్టుకున్నారో నాకు తెలీదు. నా మంచితనాన్ని హేళన చేశారు. నా పనికి లేనిపోని వంకలు పెట్టారు. నా మీద ఎవరు అభిమానం చూపించినా ఈర్చపడ్డారు. నన్ను దోషిని చేసి ఈ ఇంటి నుంచి గెంటేయాలనుకున్నారు. ఆదిత్య గారు పెద్ద మనసుతో నాకు స్థానం కల్పించినప్పుడల్లా కళ్ళలో నిప్పులు పోసుకున్నారు. నేను బాధ్యతతో చేసిన ప్రతి పనిలో కల్పించుకొని పని మనిషివి నువ్వేంటి అంటూ వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. విశ్వాసంగా ప్రవర్తించిన ప్రతిసారి నిందలేసి నన్ను వెక్కిరింపులకి గురి చేశారు. చివరికి అన్యం పుణ్యం ఎరగని దీప్తి గారి మనసుని విరిచేసి తనతో నన్ను దొంగ అనిపించారు. అవతలి వాళ్ళని రెచ్చగొట్టి నలుగురిలో అనకూడని మాటలు అనిపించారు. నేను బాధపడితే మీ మనసు శాంతించేది. నేను ఏడిస్తే మీరు తృప్తిగా నవ్వుకోవడం చాలా సార్లు చూశాను. అయినా ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు. మనం మనుషులమండి. మంచి చెడు మానవత్వం ఉన్నవాళ్ళం. నా కలుపుగోలుతనాన్ని అపార్థం చేసుకొని మొహాలు చూసుకోలేని పరిస్థితులు తెచ్చుకోవద్దు. కలిసినప్పుడు చిరునవ్వు సమాధానం అయ్యేలా బతకాలి. సరే, గతం తవ్వుకోవడం అనవసరం. ఇకనైనా మనసున్న మనిషిలాగా నడుచుకోవడం నేర్చుకోండి. ఆ దేవుడు మీకు మేలు చేస్తాడు. లేకపోతే నాలాంటి వాళ్ళ దుఃఖం మీకు శాపమవుతుంది. తెలుసో తెలియకో నేను తప్పు చేసుంటే, మీకు బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. వస్తాను. ధరణి, ఎందుకు ధరణి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వే ఆదిత్యది మంచి మనసు అన్నావు, గొప్ప గుణం అన్నావు. సాయం చేశాడు, ఎన్నోసార్లు నీ నీతి నిజాయితీలకి అండగా నిలిచాడన్నావు. మరచిపోలేని మేలు చేశాడు, మీ అమ్మకి ప్రాణదానం చేశాడు అని అంగీకరించిందానివి. ఎవరి మీద కోపంతో ఇంటికి రానని వెళ్ళడమేంటి? నిన్ను అభిమానించే, నువ్వు గౌరవించే ఆదిత్య నిన్నేం అనలేదుగా? అనకపోవచ్చు, కానీ వారి అభిమానానికి అర్థాలు మార్చే మనుషుల మధ్య నేనుండి వారిని ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నా బాధ వారిని కష్టపెట్టకూడదు. మంచితనం నొచ్చుకునే పరిస్థితి కల్పించడం నాకు ఇష్టం లేదు. ఆపదలో ఆదుకునే మనిషిని ఆపదలోకి నెట్టొద్దు. సమస్యలు నాకు అలవాటు. వాటి నుంచి బయటపడేసే వారిని సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయేలా చేయడం ధర్మం కాదు.
చేసిన పుణ్యానికి కృతజ్ఞత చాటాలి కాను కక్ష కట్టిన వాళ్ళ మధ్య నిలబెట్టి మానసికంగా నలిగిపోయేలా చేయొద్దు. చూడండి రాధమ్మ గారు, తోడబుట్టిన దానిలా ఆదరించారు, ప్రేమగా చూశారు. థ్యాంక్స్. నాకు నచ్చ చెప్పి తిరిగొచ్చేలా చూడాలనుకోకండి. సరే అని తలొంచితే ఇవాళ్ళున్న కాలం రేపు సహకరించకపోతే కొత్త కొత్త సమస్యలు వారిని సతమతం చేయొచ్చు. దుర్మార్గం చేయాలని చూసేవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మానరు. నేనుండి పాపం వారికి శిక్ష వేయడం ఎందుకు? ఎవరి పాపం వాళ్ళ అనుభవానికి వస్తేనే పశ్చాత్తాపం కలుగుతుంది. ఆదిత్య గారు, నన్ను క్షమించండి. వస్తాను. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ I love you, I love you, I love you, I love you. నా కన్నీళ్ళను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా, వెళుతున్నా వెళుతున్నా ధరణి. మౌనంగా వెళుతున్నా. ధరణి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదు ఆదిత్య. ఎవరి నిర్ణయాలు వాళ్ళవే. తను అనుభవించిన బాధే ఆ నిర్ణయానికి కారణం. సహనాన్ని వీడింది. ఎంత మనసు కష్టపడితే ఆ మంచితనం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆలోచించు. తన నిర్ణయంలో తప్పులేదు. నువ్వన్నది నిజమే. పద, మనం చీరాలకి బయలుదేరాలి. బయలుదేరదామా? నాకు ఆఫీస్లో పనుంది, అర్జెంట్ మీటింగ్ ఉంది. ముందు మీరు వెళ్ళండి, నేను మధ్యాహ్నం బయలుదేరి వస్తాను. రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణానికి ఏమండి, బ్రహ్మాండంగా జరిగింది. అన్నయ్య రాలేదేంటి బాబాయ్? ఇన్నాళ్ళు నీ పెళ్లి పనుల్లో పడి ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టేశాడు కదా. మీ అన్నయ్య, మా ఆయన, మావయ్య గారు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నారు. క్షణం తీరికలేదు. అంటే వ్రతానికి కూడా రారా? ఆదిత్య మధ్యాహ్నం తర్వాత బయలుదేరి వస్తానన్నాడు. బయట వాతావరణం చూస్తే వర్షం పడేలా ఉంది. వర్షం ఏంటి వర్షం? కార్లోనే కదా వచ్చేది. కార్లో కూడా తడుస్తారా ఏంటి? వాళ్ళు బిజీ అయితే అవ్వచ్చు. ధరణిని తీసుకురాలేదేంటి మీరు? తను మళ్ళీ మన ఇంటికి రాలేదా? ఏంటి మమ్మీ ఆ ప్రశ్న? దాన్ని తీసుకురాలేదా అని అలా అడుగుతావేంటి? వచ్చిన మేం సరిపోలేదా? ప్రతి చోట ఆ పని మనిషి అవసరమా? అలా అంటావే. అవసరమో అనవసరమో అని కాదు. పాపం దీప్తి పెళ్లికి తనెంత కష్టపడింది. పైగా అన్ని అవమానాలు భరించి కూడా మన ఇంటి మనిషిలా అన్నీ మర్చిపోయి
అంత పని నెత్తినేసుకొని చేసింది. పని వాళ్ళు పని చేయక ఇంకేం చేస్తారు? పని చేశారు కదా అని 10 రూపాయలు పడేయచ్చు, కానీ నెత్తినెక్కించుకుంటామా ఏంటి? నెత్తిన పెట్టుకోవడం కాదు, అంత బాధ్యతగా చేసిన మనిషిని వ్రతానికి పిలవటం మన ధర్మం. పిలిస్తే తను సంతోషపడుతుంది, మనకు కూడా తృప్తిగా ఉంటుంది. రాధా, అసలు తను మన ఇంటికి వచ్చిందా లేదా? అక్క, వివరాలైతే మాకు తెలియదు కానీ రావడం అయితే వచ్చింది. స్కూటీ తాళాలు, మిగిలిన చెక్కు బుక్కు ఇచ్చి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంతవరకు మాత్రం తెలుసు. ఏంటి రాధా, వాడు చెప్పేది నిజమేనా? నిజమే అత్తయ్య. నిజమే అత్తయ్య అని ఎంత బాగా చెప్తున్నావు. తను తన దారిన వెళ్ళిపోతుంటే నువ్వు ఆదిత్య ఎలా ఊరుకున్నారు? ఎన్నన్నా మౌనంగా భరించిందే కాని మనలో ఎవ్వర్నీ ఏమీ అనని మంచి మనసున్న ధరణి అలా బాధపడి వెళ్ళటం మనకు మంచిదా చెప్పు? తనలా వెళ్ళిపోయిందంటే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ దీప్తి, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వే అన్నావు గాని తను నిన్నేమీ అనలేదుగా. మాట పడి కూడా బాధని గుండెల్లో దాచుకొని నీ పెళ్లిలో చాలా బాధ్యతగా పనిచేసింది. తను మనింటి శుభకార్యాల్లో ఎంతో కలివిడిగా నడుచుకుంది. ఎలాంటి కల్మషం లేకుండా కేర్ టేకర్గా నీకెంతో చేదోడు వాదోడుగా ఉంది. ఈరోజు మెట్టినింట తొలిసారిగా వ్రతం చేసుకోబోతున్నా. ధరణిని బాధ పెట్టటం నీకంత శుభం కాదు. పెద్దదానిగా చెప్తున్నాను, నువ్వు వ్రతానికి ధరణిని పిలువమ్మా. ఏంటత్తయ్య, నేను ధరణికి ఫోన్ చేయాలా? అవును, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మేనకోడలివి, నీ మేలు కోరి చెప్తున్నాను, నా మాట విను. మమ్మీ, నీకేమైనా పిచ్చా? దీప్తిని దానికి ఫోన్ చేయమంటావేంటి? లేఖ, తెలిసి తెలియని మాటలు మాట్లాడకు. అయినా నేను దీప్తికి చెప్తే నీకేంటి అభ్యంతరం? అమ్మ దీప్తి, పొరపొచ్చాలు సమసిపోయేలా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది. కారు చిచ్చులా ఎగబాక్కూడదు. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విను తల్లి. లేదు, నా మాట వినాల్సిన అవసరం లేదు అనుకుంటే, చేసిన పనికి ఇచ్చిన జీతానికి చెల్లు అనుకుంటే, దాంతో నాకేంటి అంటే చెప్పు, నేను బయలుదేరి వెళ్తాను. అత్తయ్య, ఏంటి సెంటిమెంటల్ బ్లాక్మెయిలా? కాదు, సెంటిమెంట్స్ ని కాపాడ్డాం. ధరణికి ఫోన్ చేయి. అక్కా, అక్కా, నీకే ఫోను. ఎవరు చూడు. దీప్తి. ఇదేంటి, దీప్తి ఫోన్ చేస్తుంది? ఇంకా అనాల్సిన మాటలు ఏమైనా మిగిలాయా? అత్తారింటికి వెళ్ళాక కూడా నా మీద కారాలు మిరియాలు నూరుతుందా? సర్లే, కట్ చెయ్. అత్తయ్య, కట్ చేసింది. చూసవద్దని పొగరు. దీప్తి ఫోన్ చేస్తే కట్ చేస్తుందా అది? నువ్వు నోరు ముయ్యవే.
మనసుని కష్టపెట్టే మాటలన్నావు కదా, వెంటనే ఎలా మాట్లాడుతుంది? దీప్తి, నువ్వు ఇంకోసారి ట్రై చేయమ్మా. అక్క, మళ్ళీ దీప్తి ఫోన్. ఉండు. ఏంటి అలా మాట్లాడకుండా నిల్చున్నావేంటి? మాట్లాడు. ఇది దీప్తి ఫోన్, తెలుసా? ఆవిడ ఫోన్ చేస్తే నువ్వు భయపడాల్సిన పనేంటి? కట్ చేయడం ఎందుకు? ఏదైనా పొరపాటుగా మాట్లాడితే దులిపి పారేయక్క. కట్ చేస్తే మరో అర్థం వస్తుంది. ఫోన్ చేస్తే నువ్వు భయపడాల్సిన పనేంటి? కట్ చేయడం ఎందుకు? ఏదైనా పొరపాటుగా మాట్లాడితే దులిపి పారేయక్క. కట్ చేస్తే మరో అర్థం వస్తుంది. హలో ధరణి, నేను దీప్తిని మాట్లాడుతున్నాను. తెలుసు. ఎందుకు ఫోన్ చేశారు? ధరణి, పాస్ట్ ఈజ్ పాస్ట్. మనసులో ఏం పెట్టుకోకు. రేపు ఇక్కడ సత్యనారాయణ వ్రతం ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. దీప్తి, ఇలా ఇవ్వు. అమ్మా ధరణి, నేనమ్మా ఛాయాదేవిని మాట్లాడుతున్నాను. తను చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదో అంది. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకోవాలి. తనే స్వయంగా వ్రతానికి రమ్మని చెప్పింది కాబట్టి నీ మంచితనంతో రామ్మా. చాటుకున్న మంచితనం, దానికి దక్కిన బహుమానం చాలు. మళ్ళీ మళ్ళీ మనసు చంపుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను రావడం కుదరదు, రాలేను. పేదవాళ్ళం, మా మనసులు మీ అంత పెద్దవి కావు. నీ ఆవేశం నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఒక్క మాట చెప్తాను విను. సత్యనారాయణ స్వామి వ్రతమని తెలిస్తేనే వెళ్ళాలి అంటారు. అలాంటిది వ్రతానికి రమ్మని పిలిచాక రాకపోవటం తప్పమ్మా. స్వామికి కోపం వస్తుంది. నిజంగా మనస్ఫూర్తిగా పిలుస్తున్నారా? లేకపోతే తనెందుకు పిలుస్తుందమ్మా? తన తప్పు తను తెలుసుకుంది, బాధపడింది, పశ్చాత్తాపడింది. అందుకే పిలుస్తోంది. తప్పుగా అనుకోకు. రాకుండా ఉండి తప్పు చెయ్యొద్దు. నీకోసం మీ ఇంటికి కారు పంపిస్తాను. నువ్వు రెడీగా ఉండు. పెద్దదాన్ని ఇంతగా పిలిచాక కూడా నా మాటకి విలువివ్వవా? ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం కాదమ్మా, నువ్వు రావడమే. ఏంటమ్మా ఏదో ప్రయత్నం చేస్తానంటున్నావేంటి? రేపు దీప్తి అత్తగారింట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారంట. నన్ను రమ్మని పిలిచింది. ఇక్కడ చేసింది చాలేదంటనా? ఆ ఊరికి కూడా పిలిచి ఏదో ప్రయత్నం చేస్తానంటున్నావేంటి? రేపు దీప్తి అత్తగారింట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారంట. నన్ను రమ్మని పిలిచింది. ఇక్కడ చేసింది చాలేదంటనా? ఆ ఊరికి కూడా పిలిచి అవమానిస్తుందంట. కాదే, తన తప్పు తను తెలుసుకుందంట. చెంపలేసుకుని క్షమాపణ చెప్పిందా? ఛాయాదేవి గారు చెప్పారు. తను చాలా బాధపడుతుంది, నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకొని రాధరణి అని. ఆవిడ మాట్లాడిందా? అవును. అలా అనగానే బయలుదేరి వెళ్తారా? నువ్వు కాసేపు ఆగవే.
ధరణి నువ్వేమనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను. ఏంటి చించేది? వెళ్ళే ప్రసక్తే లేదు. అదే మాట నేను అన్నాను, విన్నారుగా. కానీ కానీ ఏంటి మళ్ళీ కానీ? అది కాదే, సత్యనారాయణ స్వామి వ్రతానికి పిలిస్తే వెళ్ళకపోవడం తప్పంట కదా. ఛాయాదేవి గారు అన్నారు. ఆ స్వామి దీప్తి బుద్ధి మార్చాడు, దీప్తి పశ్చాత్తాపడుతుంది, రమ్మని చెప్పారు. వ్రతం విషయంలో ఆవిడన్నది కరెక్టే, కానీ ఆ పిల్ల నిజంగా మారిందా అని. లేకపోతే ఎలా పిలుస్తుందమ్మా? ఏంటక్కా నీ వాలకం చూస్తుంటే వెళ్ళాలనిపిస్తున్నట్టుంది.